దిశ 4 PM వార్తల్ని చూద్దాం. కొత్త ఎమ్మెల్సీలకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ట్విస్ట్. ప్రమాణ స్వీకారం కోసం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ వెయిటింగ్. రైట్ గా గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ శాసన మండలి చైర్మన్ ట్విస్ట్ ఇచ్చారు. ఇవాళ వారు ప్రమాణ స్వీకారం చేసేందుకు కౌన్సిల్ హాల్ కు వెళ్లారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడికి రాలేదు. వాళ్ళిద్దరూ చైర్మన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మండలి సెక్రటరీకి సమాచారం ఇచ్చామని, ప్రతిదాన్ని వివాదం చేస్తున్నారని కోదండరాం అన్నారు. అయితే గుత్తా అనారోగ్య కారణాలతో రాలేకపోయారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకు ప్రమాణం చేయించేందుకు చైర్మన్ ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తా ఉన్నాయి. అయితే ట్రోల్స్ కూడా చేస్తా ఉన్నారు. ట్రోల్ చేస్తారు. ఎందుకంటే విషయం ఏంటంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుంటలేదు కాబట్టి నల్గొండ ఎంపీ కోసం నీ కొడుకు కోసం ట్రై చేయకూడదు. ఎందుకంటే దానిపైన మాత్రం విస్తృతంగా ట్రై చేస్తున్నాడు. కేటీఆర్ ను కోర్టు కీడుస్తా, 50 కోట్ల లంచం వ్యాఖ్యలపై మాణిక్యం ఠాకూర్ సీరియస్. మదురై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానంటూ ట్వీట్. గతంలో వాస్తవ విరుద్ధమైన కామెంట్లు చేసినందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి మదురై కోర్టులో హాజరైనట్లుగానే ఇకపైన కేటీఆర్ కు అదే తరహా తిప్పలు తప్పవని మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం కేటీఆర్ సిరిసిల్లలో రేవంత్ పై విమర్శిస్తూ నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మాణిక్యం ఠాకూర్ కు 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలంతా కూడబలుకొని నిన్ను ఎన్నుకోలేదు. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలిగోటికి సరిపోవని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మాణిక్యం ఠాకూర్ మదురై హైకోర్టు బెంచ్ లో కేటీఆర్ పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నట్టుగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి, ఆ తర్వాత సుధీర్ రెడ్డి ఇద్దరు కలిసి కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అక్కడ పెద్దల సభకు మోగిన నగ